హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము నిఫ్టీ చార్ట్ నుంచి గమనించినట్లయితే నిఫ్టీలో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని మనం గమనిస్తాం. ఫస్ట్ మీరు ఈ వాల్యూని గమనించండి. ఇది మనకు ఒక మంచి రెసిస్టెన్స్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ని మనము రెడ్ కలర్లో ఇండికేట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు గమనించండి. అలాగే ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో, ఈ ట్రెండ్ లైన్కి బిలో మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత సో ఏమైంది, ట్రెండ్ లైన్కి ఎబో ఉన్నంత వరకు అప్ ట్రెండ్ సస్టైన్ అయితే చేయగలిగింది. ఎప్పుడైతే ట్రెండ్ లైన్కి బిలో వచ్చేసిందో మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2. ఓకే, పాయింట్ నెంబర్ 2 తర్వాత నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది ఫస్ట్ టార్గెట్ అని మనం గమనించినట్లయితే ఈ యొక్క వాల్యూ చూడండి. ప్యాటర్న్ ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయింది. ఇది ట్రెండ్ లైన్ ప్యాటర్న్ అనమాట. సో మనకేమవుతుంది, ఆల్మోస్ట్ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గమనించండి, ఖచ్చితంగా అటు వరకు వచ్చింది ఆ మార్కెట్ అంటే ఈ యొక్క గ్యాప్ అంతా మీరు చూస్తే ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ అంతా కవర్ అయితే చేసిందనమాట. ఓకేనండి. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, గ్యాప్ అప్ అయిందనుకోండి, మనకు మార్కెట్లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ టాపిక్ నెంబర్ 1 ఏంటంటే ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్కి ఇది ఈ బ్లాక్ కలర్ లైన్కి ఎబోవే సస్టైన్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ దీని ఎబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బయ్యర్స్ కంట్రోల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, 25,785 ఎబో ఉన్నంత వరకు కూడా దయచేసి మనం ఏం చేయొచ్చు, బేరిష్ పొజిషన్ చూడకూడదు అన్నమాట. పాయింట్ నెంబర్ 1. లేదు అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఈ బ్లాక్ కలర్ లైన్ సపోర్ట్ లైన్ని ఇలా డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తుంటే ఏం చేస్తాము, బేరిష్ సైడు మనం పొజిషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ట్రాప్ చేసే అవకాశాలు ఇలా ఉంటాయండి. అది మీరు బాగా గమనించాలా. అందుకు మేకార్ బ్రేక్ జోన్ దగ్గర ఎప్పుడైనా కానీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. ఒక క్యాండిల్ కానీ 2 క్యాండిల్స్ కానీ లేదా 5 to 20 మినిట్స్ ఏదైనా ఒక వాల్యూకి ఇలా బిలో సస్టైన్ అవ్వాలి. ఇలా మేకర్ బ్రేక్ జోన్కి బిలో సస్టైన్ అవ్వాలండి. సో అలా సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాల్యూని గమనించండి. ఇది మళ్ళీ దీని తర్వాత సపోర్ట్ అవుతుంది. ఎక్కడ మార్కెట్ 25,785 బిలో బ్రేక్ అయితే దాని తర్వాత 25,697 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఈ మధ్యలో అంత గ్యాప్ అయితే ఉందండి. ఈ మధ్యలో ఒక గ్యాప్ అయితే అలాగే ఉండిపోయింది అనమాట. ఒకవేళ 25,697 దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక మేకార్ బ్రేక్ జోన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సస్టైన్ అయితే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సస్టైన్ అవ్వకపోతే అగైన్ కంటిన్యూ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఫాల్ అవుతున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటో మనకు తెలిస్తేనే కదా మనము అక్కడ వరకు పొజిషన్ హోల్డ్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు ఉంటే షార్ప్గా ఇక్కడ దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 25,537. ఇలా ప్రతిసారి ఇక్కడ వరకు షార్ప్గా ఫాల్ అవుతుందా అంటే కాదండి. కొన్ని సందర్భాలలో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలియలేదు అనుకోండి, అక్కడ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకుందాం. సో ఆ క్యాండిల్ గురించి మనకు అవగాహన లేనప్పుడు ఇక్కడ ప్యాటర్న్ రివర్స్ అవుతుంది లేదా డౌన్ ట్రెండ్ నుంచి ఈ యొక్క క్యాండిల్ అప్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుందనే విషయాన్ని మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాము, అక్కడ వస్తున్న మూమెంట్లో చేంజెస్ని గమనించకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ లేదా వచ్చినటువంటి ప్రాఫిట్ని మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలా, చార్ట్ ప్యాటర్న్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలా. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఈ యొక్క వాల్యూస్ని ఒకసారి నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు హారిజెంటల్గా సపోర్ట్, రెసిస్టెన్స్, గ్యాప్, ఫ్లాట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఒకవేళ అయినప్పుడు ఇంచుమించు ఈ రేంజ్లో ఎక్కడన్నా ఓపెన్ అయినప్పుడు గ్యాప్ అప్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది. సో ఇది వెంటనే ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఒక రెసిస్టెన్సీ ఉందన్నమాట. సో తొందరపడి ఇక్కడ వెంటనే ట్రేడ్ తీసుకుంటామా అంటే లేదండి. రెసిస్టెన్స్ దగ్గర ఏమవుతుంది, రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇలా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉందో దీని ఎబోవ్ సస్టైన్ అవ్వాలి. దాని ఎబోవ్ సస్టైన్ అయితేనే బుల్ ట్రెండ్ కోసం చూస్తామన్నమాట. సస్టైన్ అవ్వకుండానే మీరు ఇక్కడ వెంటనే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్, 2 గ్రీన్ క్యాండిల్ చూసి వెంటనే పొజిషన్ తీసుకున్నారనుకోండి, అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఏమవచ్చు ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇలా కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా
గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ అప్ ఎక్కడ అవుతుంది అనేది రెసిస్టెన్స్కి ఎబోవ్ అవుతుందా లేదా రెసిస్టెన్స్కి నియర్ బై అవుతుందా, ఐ మీన్ 26,000 దగ్గర. సో ఇది గ్యాప్ అప్ సబ్జెక్ట్. ఓకే అండి. సో గ్యాప్ అప్ తర్వాత నెక్స్ట్ ఏంటి, గ్యాప్ డౌన్. ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఈ రేంజ్లో ఎక్కడన్నా అయిందనుకోండి, ఇంచుమించు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇలా కిందికి వెళ్తున్న క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే ఒకవేళ 25,700 దగ్గర ఇక్కడ సస్టైన్ అయిందనుకోండి, వెంటనే పీఈ తీసుకుంటామా, లేదు. ఎందుకంటే ఈ యొక్క వాల్యూని ఇలా డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే ఏమవుతుంది, సెల్లర్స్ కంట్రోల్లో ఉండి పొజిషన్ కంటిన్యూ వెళ్తుంది అనమాట. లేదు ఇలా ఈడదాకా వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది అనుకోండి, దాని అర్థము మళ్ళీ బయ్యర్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి జోన్ వెంటనే మనం ఏం చేయొచ్చు, పీ అనేది తీసుకోకూడదండి. ఇక్కడ దీని బిలో సస్టైన్ అయితేనే మళ్ళీ మనం బేరిష్ చూస్తామన్నమాట. సో ఈ మేకార్ బ్రేక్ జోన్కి ఈ జోన్కి ఎబో సస్టైన్ అవుతుందా బిలో సస్టైన్ అవుతుందా అనేది ఖచ్చితంగా మీరు గమనించాల్సి వస్తుంది. సో ప్రతిరోజు కూడా మీరు ముందుగానే సపోర్టు రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా ఫైండ్ అవుట్ చేయకుండా ఎప్పుడు ట్రేడ్ అనేది చేయకూడదు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ప్యాటర్న్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాను, మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏమవుతుంది, ఈ ప్యాటర్న్ ఇప్పుడు మీరు చూస్తానే ఎవరైనా చెప్పగలరండి ఈ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది, డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ వెళ్తుంది. సో ప్యాటర్న్ బేస్ మీద చూస్తాం. ఇందాక హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాము, ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ సైడ్కి బ్రేక్ అయినప్పుడు ఎలా మార్కెట్ ఫాల్ అవుతుంది, ఏ వాల్యూ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మార్కెట్ని మనము బేరిష్గానే చూస్తామన్నమాట. సో ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు బేరిష్గానే చూస్తాం, ప్యాటర్న్ బిలో సస్టైన్ అయినా బేరిష్గానే చూస్తామన్నమాట. కానీ ఎప్పుడు మళ్ళీ మనము ప్యాటర్న్ బుల్లిష్ సైడ్కి వస్తుంది ఎప్పుడు, లేదా ప్యాటర్న్ రివర్స్ అవుతుంది అనుకుంటే, ఏదైతే ఈ ప్యాటర్న్ కనిపిస్తుందో, ఈ ప్యాటర్న్ ఒక హై కనిపిస్తుంది కదండి, ఏదైతే ఈ ప్యాటర్న్ ఒక హై కనిపిస్తుందో దీన్ని ఇలా బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితే, దీన్ని ఈ ప్యాటర్న్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే అప్పుడు ఏమనిపిస్తుంది, డౌన్ ట్రెండ్లో వెళ్తున్న ప్యాటర్ను ఇక్కడ రివర్స్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు ప్యాటర్న్స్ని కానీ లేదా ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కానీ క్లియర్గా నేర్చుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాతనే ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మీ యొక్క పర్సనల్ లైఫ్, మనీ రిలేటెడ్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ అన్నీ దెబ్బతింటాయి. ఇక్కడ చూడండి ఇదేంటి, బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. సో ఇలా అప్ ట్రెండ్ ప్యాటర్న్ లేదా బుల్లిష్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిందో దాని తర్వాత బేరిష్ వస్తుంది. సో ఈ విధంగా ప్యాటర్న్స్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అలా రానప్పుడు దయచేసి ట్రేడ్ చేయకండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే కంప్లీట్గా మీరు చేస్తున్న మనీకి సంపూర్ణ బాధ్యత మీదే అవుతుంది. లాభం వచ్చినా ఆ యొక్క ఎంజాయ్ మీరే చేయగలుగుతారు, మీ ఫ్యామిలీ చేయగలుగుతుంది. లేదా నష్టం వచ్చినా మీ వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీ కూడా బాధపడాల్సి వస్తుంది. ఓకే అండి, నా వరకు ఎంత వీలవుతుందో అంతవరకు సబ్జెక్ట్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సబ్జెక్టు దయచేసి తెలియకుండా మాత్రము ఆప్షన్స్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.